హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ ఫిట్నెస్. అయితే ఈ రోజు వచ్చేసి మనం వర్కౌట్లో వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్ అయితే చేస్తున్నాం అనమాట. వీక్లీ వన్స్ ఫుల్ బాడీ వర్కౌట్ అయితే కంపల్సరీగా చేయాలి. అది మీరు హెచ్ఐఐటి ఫార్మాట్లో చేసినా సరే, వెయిట్ ఫార్మాట్లో చేసినా సరే, ఒక ఫుల్ బాడీ వర్కౌట్ అయితే చేయాలన్నమాట. అయితే ఈరోజు మనం ఫుల్ బాడీ వర్కౌట్ అయితే చేస్తున్నాం. ఓన్లీ అప్పర్ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. లోవర్ బాడీ రేప్ చేద్దాం. ఓకే, అప్పర్ బాడీ ప్రతి ఒక్క మజిల్ టచ్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఎట్లా ఉంది వర్కౌట్ ఏంటి, నేను 110 కేజెస్ నుండి 98 ఇప్పుడు 89 కేజెస్కి వచ్చాను అనమాట. 110 కేజెస్ నుంచి ఏ విధంగా వచ్చాను, వర్కౌట్ ఏ విధంగా ఉందని కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అయితే ఫస్ట్ 20 మినిట్స్ కార్డియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అయితే ఆ వీడియో తీయడానికి వీలు లేదు, నేను ఒక్కనే ఉన్న వర్కౌట్లు. సో ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకని నేను వీడియో తీసుకోలేకపోయినా. అయితే 20 మినిట్స్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక వార్మప్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వార్మప్ వచ్చేసి మనకు కోబ్రా టు మౌంటైన్. కోబ్రా అంటే ఈ విధంగా, మౌంటైన్ అంటే ఈ విధంగా అనమాట. కోబ్రా టు మౌంటైన్ 15 రెపిటేషన్స్ చేయాలి. 15 రెపిటేషన్స్ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేంజ్ చేయాలన్నమాట. ఈ విధంగా 15 రెపిటేషన్స్ లెక్క పెట్టుకోండి, 1 2 3 4 ఆ విధంగా. అయితే మనము కోబ్రా పొజిషన్లో కొంచెం సేపు ఒక పాజ్ ఇచ్చేసి మళ్ళీ మౌంటైన్ పొజిషన్లో ఒక క్షణం ఆ విధంగా పాస్ ఇవ్వండి. పాజ్ చేస్తే ఏమవుతుందంటే మన స్ట్రెచ్ ఇంకా డీప్ పెరుగుతుందనమాట. అయితే మనకి ఇక్కడ వచ్చేసి షోల్డర్కి వార్మప్ అవుతుంది, అదేవిధంగా మన హ్యామ్ స్ట్రింగ్స్, మన కాఫ్ మజిల్ అన్నిటికీ అయితే వార్మప్ అనేది జరుగుతుందనమాట. అయితే ఈ వార్మప్ తర్వాత మనం వరల్డ్ గ్రేటెస్ట్ స్ట్రెచ్ చేయాలన్నమాట. వరల్డ్ గ్రేటెస్ట్ స్ట్రెచ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు. వరల్డ్ గ్రేటెస్ట్ స్ట్రెచ్ అనేది మనం ఎప్పుడైనా సరే ఒక లెగ్ ముందరికి పెట్టాలి, ఒక లెగ్ వెనక లెగ్ పైకి లేపాలి. ఒకవేళ మీరు కనుక బిగినర్ అయితే మీరు వెనక లెగ్ లేపాల్సిన అవసరం లేదు, భూమి మీద పెట్టి చేయొచ్చు. అయితే మీరు ఈ విధంగా చేయిని భూమికి టచ్ చేసి తిప్పండి. అయితే ఇది వచ్చేసి మనకు బ్యాక్ మజిల్ ఏదైతే ఉందో మన వెన్నెముకకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయితే అవుతుందన్నమాట. అయితే వెన్నెముక కరెక్ట్గా అలైన్ అవుతుంది. సో మనము చాలా అవర్స్ ఆగకుండా కూర్చుంటాం కదా మనం ఆఫీస్లో ఒక సీట్ మీద కూర్చొని లేవం కదా. అటువంటప్పుడు ఇది ప్రతి ఒక్క మజిల్ని టచ్ చేస్తుంది, అప్పర్ బాడీ లోవర్ బాడీ ప్రతి ఒక్క మజిల్ని టచ్ చేసి స్ట్రెచ్ చేస్తుంది అనమాట. అందుకే దీన్ని వరల్డ్ గ్రేటెస్ట్ స్ట్రెచ్ అంటారనమాట. ప్రతి ఒక్క మజిల్ని అయితే ఇది కవర్ చేస్తుంది. మీకు టైం ఉన్న ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ తోటి ఇంక్లూడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి డెల్టాయిడ్ సర్కిల్స్ అంటారు అనమాట. దీన్ని డెల్టాయిడ్ సర్కిల్స్ మన చేయిని స్టిఫ్గా ఉంచి ఈ విధంగా మన ఒక స్కాపిలా ఏదైతే ఉందో స్కాపిలా మాత్రం రౌండ్గా రొటేట్ అయ్యేటట్టు తిప్పాలన్నమాట. మనకు ఫ్రంట్ ఒక 20 సెకండ్స్, బ్యాక్ ఒక 20 సెకండ్స్, సైడ్ టు సైడ్ ఒక 20 సెకండ్స్, అప్ అండ్ డౌన్ ఒక 20 సెకండ్స్ ఈ విధంగా చేయాలి. చేసి మనము ఈ కొంచెం స్టిఫ్ ఉండడం వల్ల మీకు మంచి ఇంపాక్ట్ అయితే పడుతుందన్నమాట. మంచి ఇంపాక్ట్ పడ్డప్పుడు మీరు వర్కౌట్ అయితే మంచిగా చేయగలుగుతారు. అయితే నెక్స్ట్ వచ్చేసి ప్రాన్ స్విమ్మర్స్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ వేరే వర్కౌట్ మీకు చూపిస్తాను, ఈ వర్కౌట్ కూడా చేయొచ్చు అనమాట. సో మనం పుషప్ ప్లస్ షోల్డర్ ట్యాప్, పుషప్ ప్లస్ షోల్డర్ ట్యాప్. అయితే మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయొచ్చు అనమాట. సో ఇది 1 సెట్, ఎందుకంటే వార్మప్ కదా, వార్మప్ మనం ఎక్కువగా చేయొద్దు అనమాట. 1 సెట్ చేస్తున్నాం, పుషప్ ప్లస్ షోల్డర్ ట్యాప్. అయితే పుషప్ ఏ విధంగా ఉండాలంటే మన ఎల్బోస్ ఏవైతే ఉంటాయో ఎల్బోస్ పక్కకి జరగద్దు, బ్యాక్ చూస్తూ ఉండాలి. అదేవిధంగా మన కరెక్ట్ చెస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో చెస్ట్ పొజిషన్ మన ఒక 2 చేతుల మధ్యలో దిగాలన్నమాట. ఈ విధంగా మనం చేయవలసి ఉంటుంది. చేసినాక మన యాక్చువల్ వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి పులప్స్ అనమాట. ఈ పులప్స్ ఏవైతే ఉన్నాయో మనకు స్టార్టింగ్లో మనకు రావు, బాడీ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కరెక్ట్గా మొత్తం పైకి లేవలేకపోతున్నాం. అయినా సరే మనం ట్రై చేయాలి. ఏ విధంగా అంటే మనము చేయిని పంజాలాగా పెట్టి మనం ట్రై చేయాలన్నమాట. మనం మామూలుగా వేళ్ళతో గ్రిప్ తీసుకుంటే మనము 1-2 కూడా చేయలేమన్నమాట. బాడీ వెయిట్ 89 కేజెస్ అంటే దగ్గర 90 కేజెస్ మనము ఎత్తలేము. కాబట్టి మనం కొంచెం బెండ్ చేసి ఎత్తాలన్నమాట, అప్పుడు కరెక్ట్గా ఎత్తాం. తర్వాత వచ్చేసి మనకి ఇది ల్యాట్ పుల్ డౌన్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ని ల్యాట్ పుల్ డౌన్ మనకి ఎంతైతే వర్కౌట్ మనం చేయగలుగుతామో అంత వెయిట్ మాత్రమే వేసుకొని ల్యాట్ పుల్ డౌన్ అయితే చేయాలి. ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ సైడ్ చేసి మన ల్యాడ్లో మంచి ఇంపాక్ట్ పడేటట్టు చూసుకోవాలి. ఇవి ఒక 3 సెట్స్ 12 రెపిటేషన్స్. మీరు ఎంతైతే వెయిట్ మోయగలుగుతారో అంత వెయిట్ నుంచి మీరు ఇది చేయాలన్నమాట. చేసి దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. ఈ ఎక్సర్సైజ్ని వచ్చేసి రోస్ అంటారనమాట. నేను స్మిత్ మెషిన్ మీద చేస్తున్నా. మీకు బార్బుల్ అవైలబుల్ ఉంటే బార్బుల్ మీద చేయండి. స్మిత్ మెషిన్ అవైలబుల్ ఉంది, బార్బుల్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉంది, అందుకని నేను స్మిత్ మెషిన్ మీద చేస్తున్నా. స్మిత్ మెషిన్ కూడా లేకపోతే మీకు డంబుల్స్ తీసుకొని కూడా చేయొచ్చు రోస్. అయితే మీరు సింగిల్ రోస్ చేయొచ్చు, లేకపోతే డబుల్ ఒకటే విధంగా చేయొచ్చు అనమాట, ఒకటేసారి. అయితే నాకు టైం ఎక్కువగా లేదు, అందుకని నేను
మొత్తం కలిపి డబుల్ రోస్ ఏదైతే ఉందో మొత్తం బార్బుల్ మీద వేసేస్తున్నాను అనమాట, స్మిత్ మిషన్ మీద. అయితే మీరు ఎంత అయితే వెయిట్ మోయగలుగుతారో అంత వెయిట్ వేసుకొని చేయండి. అయితే హ్యామ్స్ట్రింగ్ మనకు స్టిఫ్గా ఉండాలి, బ్యాక్ ఒకటి స్ట్రైట్గా ఉండాలి, స్ట్రైట్గా వచ్చి మనం పుల్ చేయాలన్నమాట. ఏ విధంగా పుల్ చేయాలంటే మన ఎల్బోస్ వచ్చేసి పైకి చూస్తుండాలి, అదేవిధంగా మనం కరెక్ట్గా నడుము దాకా పుల్ చేసి మళ్ళీ కిందికి పంపించాలన్నమాట. నేను చేస్తున్నట్టు చేయాల్సి ఉంటుంది. అయితే ఇవి వచ్చేసి బ్యాక్ రోస్ అనమాట. బ్యాక్ రోస్ మనం బ్యాక్ స్ట్రైట్ పెట్టాలి. ఈ విధంగా మనం లెమన్ మన ఇక్కడ పెట్టి మన ఆంపిట్స్లో పెట్టి స్క్వీజ్ చేస్తున్నట్టు పైకి ముంజాలన్నమాట. సో స్క్వీజ్ యువర్ బ్యాక్. ఓకే, సో కొంచెం మీ వెయిట్ ఎంత అయితే తగలుతారో అంత వేసుకొని బ్యాక్ స్ట్రైట్. ఓకే, కరెక్ట్ లెంత్లో పట్టుకోండి. ఓకే, లెంత్ పట్టుకున్నాక జస్ట్ పుల్ ఇట్ అప్. జస్ట్ పుల్ ఇట్ అప్. విధంగా 12 into 3 reps చేయండి. ఓకే, డంబుల్ ప్రెస్. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అంటే మనం ఏం చేయాలంటే ఒక బెంచ్ని ఈ విధంగా 45 degrees యాంగిల్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మనం కూర్చొని కంఫర్టబుల్ ఉండేటట్టు 2 డంబుల్స్ మీవైతే కంఫర్టబుల్ వెయిట్ అవి తీసుకోండి, ఇట్లా తొడల మీద పెట్టుకోండి. ఓకే, జస్ట్ పుష్. పైకి వచ్చాక ఈ విధంగా తీసుకొని పుల్ పుష్. ఓకే, మళ్ళీ కిందకి 12 reps. ఓకే, 2 3 squeeze on the top. Okay, 4 5 6 దిగేటప్పుడు స్లోగా, పోయేటప్పుడు ఫాస్ట్గా. 7 8 9 10 11 and 12. ఓకే, ఫ్లైస్. ఒకవేళ నేను ఫ్లైస్ లేకపోతే డంబుల్ తోటి చేయొచ్చు. 2 4 5 కంట్రోల్ 6 7 8 9 10 11 12. ఇందులో చాలా ముందుకు తీసుకొచ్చేసి మెషిన్ని. ఒక్కోసారి జిమ్లో ఇట్లా జరుగుతుంటుంది అనమాట. సో మనం చూసుకొని మనకు అనుకూలంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. ఓకే, నా 30 seconds రెస్ట్. ఎవ్రీ సెట్కి వచ్చేసి మీరు 30 seconds రెస్ట్ ఇవ్వండి. 30 seconds రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ సెట్కి ప్రిపేర్ అయితే కండి. ఓకే, అయితే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ప్రెస్ అనమాట. ఈ విధంగా మనం 3 sets చేయాలి. అయితే మీకు 1 to 2 sets ఒకటి చూపెడతాను, ఎందుకంటే 3 sets మరి బోరింగ్ అయిపోతుంది. వెయిట్స్ తీసుకొని మీరు ఎంత అయితే మోయగలుగుతా అంత టైస్ మీద పెట్టుకొని పుష్ అప్. ఓకే, 1 2 3. అయితే వచ్చేసి ఇప్పుడు చెస్ట్ ఫ్లైస్. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ లెంత్లో పెట్టుకున్నా. లాస్ట్ టైం దగ్గరకు వచ్చేసింది కదా, కరెక్ట్ లెంత్లో పెట్టుకున్నా. సో కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేయండి. ఎవ్రీ సెట్ మీరు కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీకు ఎంత అయితే అంత. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఇంపాక్ట్ కరెక్ట్గా వద్దా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎప్పుడైనా సరే మీరు ఏ వెయిట్ ఎత్తినా రిస్ట్ని కొంచెం బెండ్ చేయండి, స్ట్రైట్ పెట్టకండి. రిస్ట్ని బెండ్ చేయండి కొంచెం. ఓకే, పుల్అప్స్ చేసేటప్పుడు కొంచెం బెండ్ చేయండి, బెండ్ చేసి గ్రిప్ వచ్చేటట్టు. ఇప్పుడు పిల్లులు గోడ ఎక్కుతాయి కదా పంజా పెట్టి, సేమ్ అదే ఫార్ములా అనమాట. సో ఈ విధంగా ఉండాలి. గుంజితే మనకు గ్రిప్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, అదే టెక్నిక్ వెయిట్ ఎక్కువ లేపడానికి. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ ప్రెస్ చేద్దాం. షోల్డర్ ప్రెస్ ఫాలోడ్ బై షోల్డర్ ఫ్లైస్, లైక్ రిపీట్ అనమాట, వితౌట్ ఎనీ రెస్ట్. షోల్డర్ ప్రెస్ ఫాలోడ్ బై
shoulder flies, then 30 seconds rest, like 3 sets. Okay, 3 sets each. Let's start with shoulder press. Okay, take the weight you are comfortable with. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Again, same mission for shoulder flies. Only thing is, మనం ఇందులో ట్రై చేస్తున్నాం అనమాట. సో దీన్ని ముందర జరుపుకోవాలి. ఓకే, ఇది వెయిట్ తగ్గించుకోవాలి. షోల్డర్ ఫ్లైస్కి ఎప్పుడైనా కొంచెం తక్కువ వెయిట్ తోటి చేయాలన్నమాట. తక్కువ వెయిట్ తోటి చేయాలి షోల్డర్ ఫ్లైస్. ఓకే, సో మీకు ఒకవేళ మిషన్ లేకపోతే డంబుల్ తోటి బెండ్ అయి చేయొచ్చు అన్నమాట. ఓకే, సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 3. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మనకు ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అనమాట. సో ట్రైసెప్ ఎక్స్టెన్షన్ మనం మిషన్ దగ్గర చేద్దాం. ఒకవేళ మీకు మిషన్ అందుబాటులో లేకపోతే బార్బుల్ తీసుకొని బార్బుల్తో చేయొచ్చు, లేకపోతే డంబుల్తో కూడా చేయొచ్చు. ఓకే, సో 1 set of ట్రైసెప్ ఎక్స్టెన్షన్, 1 set of బైసెప్ కర్ల్. ఓకే, దెన్ పుల్అప్స్. ఓకే, పుల్అప్స్ ఎట్లా అంటే క్లోజ్ గ్రిప్ ఇట్లా అనమాట. మామూలుగా మనం సూపర్నైటెడ్ గ్రిప్ పట్టుకుంటాం కదా, ఆ టైప్లో. మామూలుగా ఫస్ట్ సెట్ మనం ఇట్లా పట్టుకున్నాం కదా, అట్లా కూడా సూపర్నైటెడ్ గ్రిప్ అంటే రివర్స్ పట్టుకుని బైసెప్ కోసం అనమాట. సో మొత్తం 3 వేరియేషన్ చేస్తుంది ఇట్లా, బ్యాక్ టు బ్యాక్ వితౌట్ రెస్ట్. ఓకే, సో ఫస్ట్ ట్రైసెప్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, క్లోజ్, మన ఇయర్స్కి క్లోజ్ ఉండాలి చేతులు. ఓకే, మనం ఎంత అయితే ఇవ్వగలితే వెయిట్ అంతే, ఎక్కువ వేసుకోవద్దు. 12 3 sets. ఓకే, ప్రతి ఒక్కటి 12 రావాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ వెయిట్ మీద కర్ల్. ఓకే, సో కర్ల్ పెట్టుకోండి. ఓన్లీ మన బైసెప్ మాత్రమే ఇంపాక్ట్ ఇవ్వాలి, వేరే ఏది కూడా ఇంపాక్ట్ ఇవ్వాలి. ఓకే, స్క్వీజ్ ఆన్ ద టాప్. ఓకే, బైసెప్ స్క్వీజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ పుల్అప్స్, సూపర్నైటెడ్ గ్రిప్ పుల్అప్స్. ఓకే, సో చూపిస్తా పదండి. ఇప్పుడు అంతా సెట్స్ చేసినాక పుల్అప్స్ కొంచెం కష్టమే, కానీ ట్రై చేయాలి. ఇప్పుడు కరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, సో నేను గ్రూప్ అంటే లేదు, రివర్స్ గ్రిప్ ఈ విధంగా తీసుకోవాలి. తీసుకొని ట్రై. అన్నీ చేసినాక పుల్అప్స్ చాలా కష్టం, కానీ చేయాలి. ఓకే, బైసెప్ ప్లస్ ట్రైసెప్ 2 హిట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం 3 sets. ఓకే, సూపర్ సెట్స్ అనమాట ఇవి. ఇది 1 set, బైసెప్ 1 set, ఇది 1 set. ఇది ఏంటంటే మనకు ఫోర్ ఆర్మ్ మీద వస్తుంది, బైసెప్ మీద కూడా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి యాబ్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం మనము. ఓకే, యాబ్స్ వచ్చేసి మనకు కొంచెం హార్ట్ రేట్ పెంచి ఎక్సర్సైజ్ చేద్దాం, ఎందుకంటే మనం వెయిట్స్ వేసినాం కదా. సో అంత హార్ట్ అంతా నార్మల్ రేట్కి వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. సో ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం ఎట్లా అంటే స్ప్రాల్స్, ఇంకా మనకు ఆల్టర్నేట్ పుషప్ అంటారు, ఆల్టర్నేట్ పుషప్, అదొకటి చేద్దాం. అవి 2 చేస్తే సరిపోతుంది. 3 sets. ఓకే, ఈ రోజుకి వర్కౌట్ కంప్లీట్. స్ప్రాల్స్ అంటే ఏం లేదు, మన
హ్యాండ్స్ వచ్చేసి మన షోల్డర్ కింద కరెక్ట్గా ఉండాలన్నమాట. తర్వాత ప్లాంక్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. ప్లాంక్ పొజిషన్కి స్టాండప్, ఇది అనమాట స్ప్రాల్. ఓకే, సో మీరు బిగినర్, మీరు చేయలేను అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆల్టర్నేటింగ్ లెగ్ చేయొచ్చు. సో ఈ విధంగా చేయొచ్చు బిగినర్ అయితే. ఓకే, కాకపోతే మీరు ఒకసారి ఈ లెగ్తో చేస్తే ఒకసారి ఈ లెగ్తో చేయండి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. సో ఇంకా మీరు అడ్వాన్స్డ్ అనుకుంటే డంబుల్ కూడా చేతిలో పట్టుకొని చేయొచ్చు. ఓకే, డంబుల్ నేను నెక్స్ట్ వేరియేషన్ చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి స్ప్రాల్స్ 10-10 టార్గెట్ పెట్టుకుందాం. 10-10 3 సెట్స్ చేద్దాం. ఓకే, సో స్టార్ట్. ఓకే, సో 1 2 హ్యాండ్స్ బలం పైన లేవడానికి చూడండి. 3 4 5 6 7 8 9 10 11 12. 30 seconds rest. Again, same. Okay. This time we will use dumbbell. Okay, just lightweight. ఓకే, సో యాప్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఎవ్రీడే. ఓకే, సో ఒకటి కాకపోతే ఒక యాప్ ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి ట్రైనింగ్లో. అప్పుడే మనకు ఫ్యాట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 last one 10. Again 30 seconds rest, third set. Okay. ఓకే, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి రైస్ అప్, ఫోర్ ఆర్మ్స్ ఇంకా యాప్స్ కలిపి చేయడం అనమాట. స్పింగ్స్ పుషప్ అంటారు. ఒకవేళ మీకు అది కాకపోతే ఆల్టర్నేట్ హ్యాండ్ పుషప్స్ కూడా చేయొచ్చు. చూపిస్తాను. ఇప్పుడు నాకు కూడా నా బాడీ వెయిట్ వల్ల స్ప్రింగ్స్ పుషప్ వస్తారో అని నాకు తెలియదు, కానీ ఆల్టర్నేట్ హ్యాండ్ అయితే చేయాలన్నమాట. సో ఆల్టర్నేట్ హ్యాండ్ అయితే 1 ఓకే 2 స్ప్రింగ్ పుషప్ అంటే సేమ్ ఇది విధంగా కిందికి వెళ్ళాలి, పైకి లేవాలి, కిందికి వెళ్ళాలి, పైకి లేవాలి. సో ఇది స్ప్రింగ్ పుషప్. మీరు అడ్వాన్స్డ్ అయితే స్ప్రింగ్స్ పుషప్ చేయండి, మీరు బిగినర్ అయితే ఆల్టర్నేట్ హ్యాండ్ పుషప్ చేయండి. ఓకే, సో అది ప్రస్తుతం వచ్చేసి నా బాడీ వెయిట్ 89 kgs. నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ జర్నీ ఏదైతే ఉందో 110 kgsలో ఉన్నా. ప్రస్తుతం వచ్చేసి 89 kgs. ఇట్ టుక్ మీ అరౌండ్ 8 months. ఓకే, బికాస్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా లేని మధ్యలో వదిలేసి మళ్ళీ వచ్చి ఈ విధంగా అయితే జరిగింది. మీ లైఫ్లో కూడా ఇట్లా జరుగుతుంటుంది. సో డోంట్ గివ్ అప్, కీప్ డూయింగ్ ఇట్, యూ విల్ attain the goal. So I'm sure I'll be 85 in next couple of months. సో 85 కాగానే ఏం చేస్తా అంటే మొత్తం ఇంకా కటింగ్స్ మీద ఫోకస్ చేస్తా. ఓకే, సో లెట్ మీ వర్క్ ఆన్ ద వెయిట్ రిడక్షన్ ఫస్ట్. సో మనం ఆల్టర్నేట్ పుషప్ అయితే చేద్దాం. 12 3 sets. ఓకే, సో 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, and last one, 12. 30 seconds rest, again start. Okay, so ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్ట్రెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మజిల్ రికవరీకి, ప్లస్ మన మజిల్ స్టిఫ్నెస్ ఏదైతుందో అది పోగొట్టుకోవడానికి. సో ఈ స్ట్రెచింగ్ అనేది మనం కంపల్సరీ చేయాలి. ఒక 5 to 6 minutes దీనికోసం ఇవ్వగలగాలి మీరు. సో మనం వచ్చేసి ఫస్ట్ చైల్డ్స్ పోజ్ చేద్దాం. చైల్డ్స్ పోజ్ అంటే బాలాసనం అంటారు. ఓకే, సో ఏం లేదు, ఈ విధంగా షోల్డర్ మధ్యలో తల కిందికి తీసుకోవాలి, చేతుల ముందరికి తీసుకెళ్ళి మన కాళ్ళ మీద మనం కూర్చోవాలి. ఇంకా వజ్రాసనంలో మన షోల్డర్ ఇంకా మన ల్యాట్స్ ఫుల్ స్ట్రెచ్ కావాలి. అయిపోయాక థ్రెడ్ నీడిల్. సో మన చేయి ఈ విధంగా మన మోకాలకు దగ్గరగా పెట్టుకొని దాని మీద పడుకొని ఇట్లా మన షోల్డర్ స్ట్రెచ్ కావాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే షోల్డర్ ఎక్సర్సైజ్ చేసిన డీప్ బ్రీత్స్. మన బ్రీతింగ్ నార్మల్కి వచ్చారు మన స్ట్రెచ్చింగ్ అయిపోయి లోపల. ఓకే, 2 సైడ్స్ వేసినాక నెక్స్ట్ వచ్చేసి ట్రైసెప్స్ స్ట్రెచ్. ఓకే, ఒకవేళ మీకు కనుక ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఈ చేయిని ఈ విధంగా కిందికి తీసుకెళ్ళి పైన చేయిని లాగండి. ఓకే, నాకు ఫ్లెక్సిబిలిటీ లేదు అందుకే ప్రస్తుతం ఇట్లా చేస్తున్నా. మెల్లమెల్లగా నా ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటా. సో ఓకే, మీరు ఫ్లెక్సిబుల్ అయితే జస్ట్ ఏం లేదు, ఈ చైన్ ఈ విధంగా తీసుకెళ్ళి ఇట్లా గ్రిప్ వేసి ఈ చైన్ కిందికి లాగండి. ఓకే, సో ట్రైసెప్ స్ట్రెచ్ ఉంటుంది. సో అయిపోయినాక పప్పీ డాగ్ పోజ్. ఓకే, జస్ట్ కాలు దూరం పెట్టండి కొంచెం. ఓకే, సో మన కుక్క పిల్ల మామూలుగా అనుకుంటుంది సేమ్ అదే విధంగా మన చెస్ట్ భూమికి తాకేటట్టు చూడండి. ఓకే, సో అదండి ఈరోజు. ఒకవేళ మీరు అబ్డక్టర్ స్ట్రెచ్ కూడా చేయదలుచుకుంటే చేసుకోండి. ఎవ్రీడే చేయొచ్చు అబ్డక్టర్ స్ట్రెచ్, ఏం లేదు. జస్ట్ లాంగ్ చేసుకొని కూర్చోండి. ఈ విధంగా మెల్లమెల్లగా మనకి ఇది కిందికి గ్యాప్ అనేది తగ్గుతుంది అనమాట. అప్పుడు మన అబ్డక్టర్స్ అనేవి ఫుల్ ఫ్లెక్స్ అయిపోతాయి. ఫ్లెక్స్ అయిపోయి మన స్ట్రెచ్చింగ్ కూడా అంతా బాగా చేయొచ్చు అనమాట. సో ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీలో మీరు కూడా బాగా కావాలనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీతో పాటు మీరు ఎవరినైతే జర్నీలో ఇంక్లూడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.